హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పరీక్షిత్.net. ఇవాళ మనం సేవింగ్స్ గురించి తెలుసుకుందాం. అయితే మనలో చాలామంది ఏంటంటే కొత్త జాబ్లో జాయిన్ అయ్యారు. వాళ్ళు ఫస్ట్ 2 monthsలో ఎంజాయ్ చేస్తుంటారు, నో ప్రాబ్లం, అది అందరు చేస్తుంటారు. కొత్త జాబ్లో జాయిన్ అయ్యాం కాబట్టి కొంచెం ఎంజాయ్మెంట్ కోరుకుంటాం. కానీ 2-3 months తర్వాత మనం సేవింగ్స్ చేయకుంటే చాలా గిల్ట్ ఫీల్ అవుతాం. యాక్చువల్లీ నన్ను ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను వచ్చిన 1 yearలోపు, నా జాబ్ వచ్చిన 1 year కూడా నేను సేవింగ్స్ అనేది చేయలేదు. ఒక అర్జెంట్ ఫ్యామిలీ ఇష్యూ వచ్చింది. అప్పుడు నా దగ్గర చూసుకుంటే ఏం డబ్బులు లేవు. ఇంట్లో కూడా అడుగుతున్నారు, నువ్వు 1 year నుంచి జాబ్ చేస్తున్నావు, ఏం సేవింగ్ చేయలేదా అని అడుగుతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ మీరు కూడా ఫేస్ చేయకుండా జాబ్లో జాయిన్ అయిన 2-3 monthsలో ఒక సేవింగ్స్ ప్లాన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండండి. అదొక గుడ్ హ్యాబిట్ కూడా. మనం సేవింగ్స్ అంటే ఎవ్రీ మంత్లో మన శాలరీ నుంచి ఒక కొంత అమౌంట్ని వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడమో, లేకపోతే వేరే ఇన్వెస్టింగ్ ప్లాన్స్లో చేసుకోవడమో చూసుకోవాలి. అయితే ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవాలని చాలామంది డౌట్ ఉంటుంది. మన శాలరీలో మనం శాలరీ ఒక 10,000 వస్తుంది అనుకోండి, 10% ఒక 1,000 రూపీస్ అలా సేవ్ చేసి పెట్టుకున్నాం అనుకో మంత్లీ, మనకి ఒక 1 year 2 years వరకు అది చాలా హ్యూజ్ అమౌంట్ లాగా అనిపిస్తుంది ఆ అమౌంటే. కాబట్టి మీ శాలరీ బట్టి ఒక 10% అమౌంట్ సేవింగ్స్లో పెట్టుకోండి. ఇందాక చెప్పినట్టే ఒక వేరే బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. మీ దగ్గర డబ్బులు మీ అకౌంట్లో డబ్బులు ఉంచుకున్నారు అనుకో, మీరు ఏదో ఒక దాంట్లో ఖర్చు పెట్టేస్తుంటారు. కాబట్టి మీకు 2 అకౌంట్స్ ఉంటే వేరే అకౌంట్లో సేవ్ చేసుకోండి. ఆర్ మన పేరెంట్స్కి పంపిస్తే వాళ్ళు కూడా సేవ్ చేసి మీకు డబ్బులు ఇస్తారు. ఓకే, ఇలాంటి బ్యాంక్లో సేవ్ చేసిన అనేది మంచి ఆప్షనే. కానీ ఏంటంటే ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తూ సేవింగ్స్ చేయాలనుకుంటే ఇదర్ ఫిక్స్డ్ డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఇలాంటి దాంట్లో మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసామంటే మనకి చాలా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా రిటర్న్స్ అంటే జస్ట్ మనం డబ్బు వాల్యూ మాత్రం తగ్గకుండా జస్ట్ ఇన్ఫ్లేషన్తో బీట్ చేస్తూ కొంచెం వాల్యూ పెరుగుతుంటుంది. అయితే మెయిన్గా నేను చెప్పే 4 ఆప్షన్స్. ఆ 4 ఆప్షన్స్లో ఫస్ట్ వచ్చేది ఫిక్స్డ్ డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్లో ఏంటంటే చాలా తక్కువ రిటర్న్స్ ఉంటాయి, మన మనీ సేఫ్ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్టింగ్లో రిస్క్ ఎక్కువ ఉంటే రివార్డ్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ తక్కువ ఉంటే రివార్డ్ తక్కువ ఉంటుంది. అదే ఫిక్స్డ్ డిపాజిట్లో రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి వచ్చే రిటర్న్స్ కూడా 5-6% తగ్గుతూ కొంచెం వస్తాయి. అలా ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేయాలంటే పెద్దగా మీరు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. మీ శాలరీ అకౌంట్లో ఆర్ మీ బ్యాంక్ అకౌంట్లో ఏంటంటే జస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేయడానికి మీకు ఆప్షన్ ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లో 2 types ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్, ఇంకోటి రికరింగ్ డిపాజిట్. రికరింగ్ డిపాజిట్ ఏంటంటే మంత్లీ కట్ అవుతూ ఉంటుంది, దాన్ని రికరింగ్ అంటాం. ఫిక్స్డ్ అంటే జస్ట్ ఒక మనీని ముందే మనం ఇన్వెస్ట్ చేస్తాం, దాంతోపాటు మెచ్యూరిటీ పీరియడ్ వచ్చినాక డబ్బు రిడీమ్ అయిపోతాయి మన బ్యాంక్ అకౌంట్. ఇది ఫిక్స్డ్ డిపాజిట్. రికరింగ్ డిపాజిట్ ఏంటంటే ఎవ్రీ మంత్ మన 10,000 ఆర్ 5,000 ఆర్ 1,000 ఇలా మనం ఒక ఆప్షన్ పెట్టుకున్నాం అనుకోండి, ఎవ్రీ మంత్ మన బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయిపోతుంటాయి. ఒక మెచ్యూరిటీ పీరియడ్ అంటే ఒక్కొక్క ఫిక్స్డ్ డిపాజిట్కి మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. 1 year, 6 months, 3 years, 5 years అలా మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఆ మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత మన డబ్బులు అనేది మన బ్యాంక్ అకౌంట్లో మళ్ళీ పడిపోతాయి విత్ రిటర్న్స్ అంటే జస్ట్ 5-6%, మ్యాక్సిమం 7% రిటర్న్స్ ఉంటాయి ఫిక్స్డ్ డిపాజిట్లో. దాంతోపాటు వచ్చి మనం ఇయర్లీ 1 lakh సేవ్ చేసాం అనుకోండి, మనం 6,000 నుంచి 7,000 వరకు మనం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. అయితే మ్యూచువల్ ఫండ్స్లో మనకి 12-13% రిటర్న్స్ వస్తుంటాయి, అదే యావరేజ్ చేసుకుంటాం మనం. మ్యూచువల్ ఫండ్స్ కూడా జస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయి. అక్కడ మంత్లీ కట్టేదాన్ని ఇక్కడ ఎస్ఐపి అంటాం, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. కాబట్టి మనం జస్ట్ ఒక మ్యూచువల్ ఫండ్స్ కావాలంటే ఒక డిమాట్ అకౌంట్ ఉండాలి మనకి. ఆర్ ఏదైనా మనకు చాలా యాప్స్ ఉంటాయి డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసేవి, గ్రో, అప్ స్టాక్స్, జీరోదా, ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నామంటే దానిలో నుంచి ఇన్వెస్ట్ చేసుకోవడమే. దానికి ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. జస్ట్ మీరు రీసెర్చ్ చేసి ఒక 15 minutes మీరు దాన్ని ఇన్వెస్ట్ చేస్తారంటే ఒక 2-3 daysలో 1 weekలో మీరు ఇన్వెస్ట్ చేసుకోగలుగుతారు. దాని నుంచి మీకు చాలా హై రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తుంటే మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి నుంచి మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, ఒక 20-30 years ఇన్వెస్ట్ చేస్తామంటే చాలా హ్యూజ్ అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ చెప్తాను నేనైతే. థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి గోల్డ్. మనం మంత్లీ ఇన్వెస్ట్ చేస్తూ ఒక 1 year తర్వాత మనం కొంచెం చిన్న అమౌంట్ ఉంటుంది, ఆ అమౌంట్తో గోల్డ్ పర్చేస్ చేసాం అనుకోండి, మన దగ్గర గోల్డ్ ఉంటుంది, మనం ఫ్యూచర్స్లో ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి గోల్డ్ అనేది కూడా మంచి ఆప్షనే. మిగతా వాటితో పోలిస్తే గోల్డ్ ఈజ్ ఎ బెస్ట్ ఆప్షన్. బట్ గోల్డ్లో ఏంటంటే మనకి అది ఫిజికల్ ఫామ్లో ఉంటుంది కాబట్టి దొంగతనం ఇలాంటివి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అదొక రిస్క్ ఆప్షన్.
కాబట్టి మనం ఇంట్లో పెట్టుకున్న బయటకు వెళ్ళిన దొంగల భయం ఎక్కువ ఉంటుంది కాబట్టి అదొక రిస్క్ ఆప్షన్. కానీ గోల్డ్ ఇన్వెస్ట్ చేసిన ఏంటంటే లాస్ట్ 5 ఇయర్స్లో మనం చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ అన్నిటికన్నా ఎక్కువ రిటర్న్స్ వచ్చింది గోల్డ్. కాబట్టి గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. 4th ఆప్షన్ ఏంటంటే మనం దీనికి చాలా డబ్బులు మన దగ్గర ఉండాల్సి ఉంటుంది. మనం మంత్లీ 50,000 60,000 సేవ్ చేసుకోగలిగితే రియల్ ఎస్టేట్ సైడ్ వెళ్ళొచ్చు. రియల్ ఎస్టేట్ సైడ్ ఏంటంటే ఒక మంచి రియల్ ఎస్టేట్ ల్యాండ్ తీసుకున్నాం అనుకోండి మనం, ఒక 5 ఇయర్స్లో ల్యాండ్ వాల్యూ అనేది డబుల్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు. అది కూడా బెస్ట్ ఆప్షన్. కానీ దానికి చాలా హ్యూజ్ అమౌంట్ మన దగ్గర కావాల్సి ఉంటుంది. అంత హ్యూజ్ అమౌంట్ వాళ్ళు ఈ ఆప్షన్ నేను సజెస్ట్ చేయను. మీకు సేవింగ్స్ గురించి ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. అలానే మనం నెక్స్ట్ వీడియోస్లో డిమ్యాట్ అకౌంట్కి ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏ యాప్లో ఇన్వెస్ట్ చేయాలి, అండ్ మనకి ఇన్సూరెన్స్ అవసరమా, ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.